महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहं श्रीलक्ष्मीनारसिंहाय नमः अहोबिलनिवासाय नमः। వీక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। ఈ సంవత్సరంలో అందరూ కూడా చక్కగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ, ద్వాదశ రాశుల్లో ఈ సంవత్సరం వారికి ఎవరికి ఎలా ఉంటుందో అని చెప్పుకుంటూ వస్తున్నాం। అందులో భాగంగా ఇప్పుడు సింహరాశి వారి గురించి మనం చెప్పుకుందాం। సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చెప్పుకుందాం। మొట్టమొదటిగా సింహరాశి గురించి ఒక రెండు మాటలు చెప్పుకొని ముందుకెళ్దాం। సింహం అంటే మీకు తెలుసు, ఈ రాశి వారి యొక్క తత్వం కూడా కరెక్ట్గా సింహంలాగే ఉంటుంది। అంటే బలిష్టమైనటువంటి శరీరం కలిగి ఉండడం, ఎక్కడా ఎవరికి భయపడకపోవడం, మాంసాహారం కానీ లేదా మాంసాహారం తిననటువంటి వారుంటే మసాలాలతో కూడినటువంటి స్పైసీ ఫుడ్ అంటామే, అది ఎక్కువగా తీసుకుంటారు। విపరీతమైన దాహం ఉంటుంది వీరికి, నీరు ఎక్కువగా తీసుకుంటారు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండడానికి ఇష్టపడతారు, కోపం భయంకరంగా ఉంటుంది, మొండి పట్టుదల, అనుకుంటే పట్టు పట్టవలదు, పట్టిన పట్టు విడవజాలదు, పట్టు పట్టకూడదు, పడితే విడవకూడదు అన్నట్టుగా ఏది అనుకుంటే అది సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం। పచ్చటి వాతావరణం అంటే బాగా ఎక్కువగా కొండలు, గుట్టలు, అడవులు ఇటువంటి బాగా ఎక్కువ ఇష్టంగా ఉంటుంది। తర్వాత పటిష్టమైనటువంటి వ్యూహరచన ఉంటుంది। ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగంలో ఎంతటి ఉన్నత స్థాయి వ్యక్తులు తమ ఎదురుగా వచ్చి ఉన్నప్పటికీ కూడా భయపడకుండా సమాధానము చెప్పేటువంటి ధీటైన స్వభావము వీరి దగ్గర ఉంటుంది। అహంకారం కూడా ఉంటుంది, గర్వం కూడా ఉంటుంది, కానీ బయటకి కనపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు। వీరితో ఎలా ఉంటుందంటే, వీరికి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకి మాత్రం మళ్ళీ వీళ్ళు తిరిగి సహాయం చేస్తారు। వీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే వీరిని ఆదుకుంటారో వాళ్ళకు వచ్చి మళ్ళీ వెంటనే ఆదుకుంటారు। ఒక విచిత్రమైన మనస్తత్వం। తర్వాత దృఢమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటారు। ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఇంకా దానికి సంబంధించి వెనక్కి తిరిగి చూడనటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది। ఎక్కువగా రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయిలో ఉండేటువంటి అంటే రంగాలు, మన వాళ్ళు గ్రూప్ ఎగ్జామ్స్ రాసి ఒక ఉన్నత స్థాయి ఉద్యోగాలు సంపాదిస్తూ ఉంటారు కొంతమంది। ఎంఆర్ఓ, ఎండిఓ, తహసీల్దార్, ఐఏఎస్, ఐపీఎస్, ఇట్లా ఒక ఆఫీసు సూపరింటెండెంట్ కంటే కూడా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా ఇందులో, మిగతా వాళ్ళు ఉండరని కాదు, ఈ రాశి వారికి అటువంటి అధికారమైనటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది। శరీరం ఎప్పుడూ కూడా ఉష్ణతత్వం కలిగి ఉంటుంది। ఇది ఒక రెండు మాటల్లో వీరి గురించి చెప్పుకోవాలి అని చెప్పేసి అంటే, అయితే ఈ రాశి వారికి ఇందులో మఖా నక్షత్రం 4 పాదములు, పుబ్బా నక్షత్రం 4 పాదములు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం, అంటే మా, మీ, ము, మే అనే అక్షరాలు వస్తాయి। మో, టా, టీ, టు అనే అక్షరములు, టే అక్షరం వస్తుంది। ఈ రాశి వారికి సంవత్సరం గ్రహస్థితి పరిశీలిస్తే 1వ తేదీ మే వరకు, అంటే మే 1 వరకు 9వ స్థానంలో తామ్రమూర్తిగా బృహస్పతి ఉంటాడు। ఆ తర్వాత 10వ స్థానంలో సువర్ణమూర్తిగా ఉంటాడు। శని వత్సరాంతం 7వ స్థానంలో లోహమూర్తిగా ఉంటాడు। రాహుకేతువులు సంవత్సరం అంతా, రాహువేమో 8వ స్థానంలోను,
కేతు 2వ స్థానంలో తామ్రమూర్తులుగా ఉంటారు. వీరికి, ఈ రాశి వారికి ఆదాయాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ కర్కాటక రాశి వారికి వీరికి ఉల్టా ఉంది. ఉల్టా అంటే అటు తిట్టు ఇటు తట్టు మారిందనమాట. కర్కాటక రాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చు అయితే వీళ్ళకి 2 ఆదాయం 14 ఖర్చు. అంటే వీళ్ళు పక్కనే ఉన్నటువంటి కర్కాటక రాశి వారు ఎవరు ఉంటారో వాళ్ళతో స్నేహం చేస్తే ఈ సంవత్సరం మీకు కావాల్సిన ధన సహాయం వాళ్ళు చేస్తారు. పూజించేటువంటి వాళ్ళు ఇద్దరు, అవమానించే వాళ్ళు ఇద్దరు ఈ సంవత్సరం. ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూస్తే 9వ స్థానంలో గురు సంచారం ఉన్నంత వరకు, అంటే 1 మే వరకు మీరు ఏ కార్యాలు చేపట్టారో అవన్నీ సంపూర్ణంగా విజయవంతం అవుతాయి. అంటే 1వ తారీఖు మే లోపల మీరు అనుకున్న కార్యాలన్నీ అతి వేగంగా శీఘ్రంగా పూర్తి చేయవలసి ఉంటుంది. ఆ లోపల చేపట్టినటువంటి గృహంలో చేపట్టేటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా విజయవంతం చేస్తారు. ఆ సమయంలో వచ్చేటువంటి కోర్టు తీర్పులు కానీ న్యాయస్థాన విషయంలో కానీ మీకు అనుకూలమైన కాలం. గతంలో ఆగిపోయినటువంటి గృహ నిర్మాణము లేదా భూ సంబంధిత విషయం కూడా ఏదైనా ఉన్నట్లయితే అది పరిష్కారం అవుతుంది. ఈ సంవత్సరం గతంలో మీరు ఏదైతే అనుకున్నారో అది మే 1 లోపలే సుమా. ఇవన్నీ మే 1 తర్వాత మళ్ళీ మీకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. వాహనాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడపడంలో కానీ, వాహనాలు కొనడంలో కానీ, వాహనాలు అమ్మడంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు తమ యొక్క శ్రమకు తగినటువంటి గుర్తింపు పొందేటువంటి అవకాశం ఉంది. సప్తమంలో శని సంచారం చేయడం వలన సహజంగా గ్రహము 90 డిగ్రీస్లో ఉన్నటువంటి గ్రహము ఇట్లా ఎదురుగా ఉండి చూస్తుంది. మనకి గురువు, శని, కుజుడు వీళ్ళ ముగ్గురికి కూడా మిగతా గ్రహాల కంటే ఉండేటువంటి దృష్టులు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. శని 3వ దృష్టి, 10వ దృష్టి. గురువుకి 5వ దృష్టి, 9వ దృష్టి. కుజుడికి 7వ దృష్టి, 8వ దృష్టి. 7వ దృష్టి అందరికీ కామన్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 7వ స్థానంలో అంటే ఎదురుగా 90 డిగ్రీస్లో ఉన్నటువంటి గ్రహము దాని యొక్క ఫలితాన్ని, అది మంచి ఫలితమైనా చెడు ఫలితమైనా, కష్టమైన సుఖమైన లాభమైన చాలా బలంగా ఉంటుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ రాశి వారికి 7వ స్థానమైన కుంభరాశిలో శని ఉండి ఈ రాశిని చూస్తూ ఉంటాడు, డైరెక్ట్గా చూస్తూ ఉంటాడు. ఈ దృష్టి వలన ఏదో తెలియనటువంటి మానసిక ఆందోళన, మానసికంగా నిస్తేజము, స్తబ్దత ఏర్పడతాయి. అంటే వీటి యొక్క అర్థం ఏంటంటే అన్ని విషయాలు వీరికి తెలిసినప్పటికీ ఏదో తెలియనట్టుగా, అంటే ఏదో మనం ఎవరికైనా ఒక విషయం చెప్తున్నప్పుడు వాళ్ళు నిద్రపోతూ సగం విన్నారనుకోండి, ఏమవుతుంది అక్కడ? సగం అర్థమవుతుంది, సగం అర్థం కాదానికి. అందువల్ల ఆ శని వీళ్ళ యొక్క శారీరక తత్వాన్ని, మానసిక తత్వాన్ని కూడా స్తబ్దత చేస్తాడు. అందువల్ల ఏదో తెలియని ఆందోళన, మానసికంగా నిస్తేజము, స్తబ్దత, నిర్వేదము ఇలా కూడి ఉంటుందన్నమాట. ప్రతి చిన్న కార్యాన్ని కూడా విపరీతమైనటువంటి శ్రమతో మాత్రమే పూర్తి చేయవలసి వస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా తాత్కాలికమైన మనస్పర్ధలు, చిక్కులు, సమస్యలు ఏర్పడతాయి. ఎందుకంటే రాశికి 7ంలో ఉన్నాడు. భార్యది ఒకవేళ సింహరాశి అనుకుందాం, భర్తకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ భర్తది సింహరాశి అంటే భార్యకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అనుకోకుండా వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సమస్య ఉండదు, కానీ ఇతను మాట్లాడడంలో కానీ, ఇతని యొక్క వ్యవహారం కానీ తనకి కొంత అపార్థం చేసుకునే అవకాశం వలన మానసిక స్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అకాల భోజనము, విశ్రాంతి కూడా ఉండకపోవచ్చు. తాత్కాలికంగా కొంత బద్ధకము, మతిమరుపు ఏర్పడుతుంది. రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, చేద్దాంలే, చూద్దాంలే, పోదాంలే, పోకపోతే ఏమైందిలే, అది రాదులే, ఇలాంటి అభిప్రాయాలు ఏర్పడుతూ కొంత మతిమరుపు కూడా, ఎక్కడైనా ఏదైనా వస్తువులు పెట్టి మర్చిపోతూ మళ్ళీ దానికోసం అంటే ఆ వస్తువు ఎదురుగానే ఉంటుంది, ఎక్కడో పెట్టామో మట్టామంటే మర్చిపోయి ఎత్తుక్కుంటూ ఉంటారు. తాత్కాలికంగా ఏర్పడుతూ ఉంటుంది. స్వయం వృత్తి రంగాల్లో ఉన్నవారు మాత్రం ఈ సంవత్సరం
ఉన్నత స్థానానికి ఎదుగుతారు. టెక్నికల్ రంగం వారికి ఈ సంవత్సరం అంత అనుకూలమైన సమయం కాదు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం అంతగా బాగుండదని చెప్పొచ్చు. వ్యాపారస్తులు నూతనంగా కొన్ని వ్యాపారాలు ప్రారంభించి తద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు. అయితే మే 1వ తేదీ తర్వాత దశమ స్థాన బృహస్పతి సంచారం చేత చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగంలో ఎవరైనా సరే వారి కార్యములందు తీవ్రమైన జాప్యం ఏర్పడమే కాకుండా, జాప్యం అంటే మీరు ఏ పని చేపట్టినప్పుడు కూడా ఆలస్యం కావడంతో పాటు విపరీతమైన ధన నష్టాలు కూడా ఏర్పడి ప్రతి పని కూడా మీరు ఎంత తీవ్రంగా పట్టుదలతో శ్రమించినప్పటికీ కూడా అది పూర్తి కాకపోవడము, తామున్నటువంటి స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళవలసిన అవసరము ఏర్పడుతుంది. అంటే ట్రాన్స్ఫర్ కావడం కానీ ఏదో ఒక రకంగా స్థానచలనం జరగడం అయితే మీకు ఈ సంవత్సరం ఉంటుంది. అష్టమ స్థాన రాహు సంచారం వలన కొన్ని ఫలితాలు ఆశించవచ్చు. అంటే ఆరోగ్య విషయంలో గతంలో కంటే కూడా కొంత మెరుగ్గా ఉంటుంది. అయితే మానసికంగా మాత్రం కొంత ఉద్రేకత, ఆవేశం పెరుగుతుంది. ఉన్నతాధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. మీరు చేసేటువంటి ప్రయాణాల్లో ఇబ్బందులు కలిగినప్పటికీ కొంత ప్రయోజనం చేకూరుతుంది. ఏదో ఒక ప్రయోజనం ఆశించి, ఏదో ఒక లాభాన్ని ఆశించి, ఏదో ఒక పని మీద మీరు వెళ్తూ ఉంటే అది కొంత మధ్యలో ప్రయాణం ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా అంతిమంగా దానివల్ల లాభాన్ని, ప్రయోజనాన్ని పొందుతారు. ద్వితీయ కేతు వలన ఆకస్మికంగా ధనలాభము. మీరు అనుకోకుండా ఎక్కడో ఏదో ఒక విషయంలో మీకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ధనలాభం వస్తుంది. ఒక్కసారి మీ యొక్క వాక్కుతో ఇతరులకి, ఎదుటివారికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. అంటే ద్వితీయంలో వాక్ వల్ల, ద్వితీయంలో రాహు వల్ల సహజంగా జరిగేటువంటిది ఏంటి అంటే తాము చెప్పాలనుకుంటున్న విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోవడం వలన ఎదుటివారు వీరిని చూసి ఓహో ఏదో చెప్పలేకపోతున్నారు, వీళ్ళు సంపూర్ణంగా చెప్పట్లేదు, సగం దాచిపెడుతున్నారు అనేటువంటిది ఎదుటివారికి సందేహం కలుగుతూ ఉంటుంది. దానివల్ల మీరు కావాలని దాచిపెడుతున్నారు అని చెప్పేసి అనుకొని వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. ప్రతి కార్యాన్ని కూడా అత్యంత చాకచక్యంతో, ఓర్పుతో, నేర్పుతో నెరవేర్చాల్సి ఉంటుంది. మీరు ఏ పని చేసినప్పటికీ కూడా మీ కార్యాలన్నీ చాలా నేర్పు, ఓర్పు కూడా కావాలి. ఈ సంవత్సరం మీరు ఏమాత్రం వేగవంతం చేసినా ఆ పనిని ఒక ప్రణాళికాబద్ధంగా కాకుండా మీకు ఇష్టమైన రీతిలో చేసినప్పుడు దానివల్ల కష్టాలు, నష్టాలు పొందవలసి ఉంటుంది. అనవసరమైనటువంటి వివాదాల జోలికి పోకుండా ఉండడం మంచిది. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారు ఆచితూచి అడుగులు వేయాలి. కొత్త వ్యాపారాలు, ఏ వ్యాపారం ప్రారంభించినప్పటికీ కూడా దానిని 10 సార్లు పరిశోధన చేసి అది చేస్తే కష్టమా, నష్టమా, సుఖమా, దుఃఖమా అని ఆలోచించి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. వ్యవసాయదారులకు మాత్రం ఈ సంవత్సరం చక్కగా కలిసి వస్తుంది. విద్యార్థులు తమ యొక్క చంచల స్వభావాన్ని వదిలిపెట్టి స్థిరమైన దృక్పథం ఏర్పరచుకొని అనుభవజ్ఞులకు సలహాలు తీసుకోవాల్సి వస్తుంది. అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క మనస్సును అత్యంత వేగంగా అటు ఇటు మారుతుంటే దాన్ని వదిలిపెట్టి స్థిరచిత్తము చేసుకొని తమ రంగంలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్స్ ఉంటారో, పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఒక అంచనా ప్రకారం, ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే విద్యార్థులు తాము కోరుకున్న రంగంలోనూ, తాము కోరుకున్న కోర్సులోనూ, తాము కోరుకున్న కళాశాలలోనూ ప్రవేశాలు లభిస్తాయి. కొంతమందికి ఈ రాశిలో ఉన్న వారికి స్థిరచరాస్తులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. భూ సంబంధిత వ్యాపారాలు చేసేటవారు ఆచితూచి అడుగులు వేయాలి. రాజకీయ రంగం వారికి ఈ సంవత్సరం అనుకూలమైన కాలం అయినప్పటికీ కూడా అంతర్గతంగా మరియు పరోక్ష శత్రు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీకు యోగవంతంగానే ఉన్నది. ఏదేమైనప్పటికీ మే 1వ తారీఖు వరకు కూడా, అంటే మే 1వ తారీఖు లోపలే మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో, ఉన్నత పదవి యోగాన్ని పొందాలనుకుంటున్నారా,
పదవిని అధిరోహించాలనుకుంటున్నారా, పదవి పొందాలనుకుంటున్నారా, ఎవరైనా సరే మే 1వ తారీఖు లోపలే ఈ పదవి విషయంలో మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత అయినట్లయితే అంతర్గతంగా ఉండేటువంటి శత్రువులు మీతో పాటు తిరుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు, బహిర్గత శత్రువులు కూడా మీకు ఇబ్బంది పెట్టి తద్వారా పదవీ గండము కలిగించే అవకాశం ఉన్నది. ప్రైవేటు సంస్థల్లో పనిచేసేటువంటి వారికి ఉద్యోగం మారవలసి వస్తుంది ఈ సంవత్సరం. ఇంకా మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందాలి అని చెప్పేసి అంటే ప్రతి నెలలో గురువారం రోజున మేధా దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయించడము, అలాగే ప్రతి నెలలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున రుద్రపారాయణ కానీ రుద్రాభిషేకం కానీ చేయించడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇంకా ఈ సింహరాశి వారికి మీరు ఏ కార్యాలు చేయాలనుకున్నప్పటికీ కూడా ఎప్పుడైనా ఈ ఒక్క సంవత్సరంలోనే కాదు, మీరు ఎప్పుడు మీ జీవితంలో ఎప్పుడు ఎటువంటి కార్యాలు చేయాలనుకున్నప్పటికీ కూడా, లేదంటే ఒక ఇల్లు కొనుక్కోవడమో, ఒక ప్లాట్ కొనుక్కోవడమో, ఒక ఉద్యోగంలో జాయిన్ కావడమో, వివాహం చేసుకోవడమో, ఏదైనా సరే మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన, ఒక బండి కొనుక్కోవడమో, మీరు ఏదైనా మీ జీవితంలో స్థిరంగా ఉండేటువంటి కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు వారికి అదృష్టవారం ఏంటి? ఇప్పుడు మనకి రోజు కొంతమంది టీవీల్లో చెప్తున్నట్టుగా రోజుకొక వారం మారడం, రోజుకొక నక్షత్రం మారడం, రోజుకొక సంఖ్య మారడం ఉండదు. దీని లక్కీ నెంబర్ అంటే 1, 2 ఉంటాయి అంతే. సో మీకు అదృష్టవారం వచ్చేసి మొట్టమొదటిగా మంగళవారం. సరే, మంగళవారం రోజున గృహప్రవేశం చేయరు, పెళ్లి చేయరు, దాన్ని వదిలేసి ఇంకేమైనా చేసుకోవచ్చు. మంగళవారం రోజు మీరు ఎటువంటి కార్యము చేపట్టినప్పటికీ కూడా మీకు అదృష్టమైనటువంటి వారం మంగళవారం. ఈ రోజున కాకుండా ఇంకేదైనా వారములు గురువారం, సోమవారం, ఆదివారం, ఈ 4 వారాలు ఆదివారం, సోమవారం, మంగళవారం, గురువారం, ఈ 4 రోజుల్లో మీరు జీవితంలో ఏ పని చేసినప్పటికీ కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. ఆ రోజు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఇది అదృష్ట వారం. అదృష్ట సంఖ్య 1, 2, 3, 9. ఈ 4 సంఖ్యలు మీకు అదృష్ట సంఖ్యలుగా చెప్పబడతాయి. అంటే అదృష్ట సంఖ్యలు అంటే మీ బండి కొనుక్కున్నారు, ఆ రోజు చేసుకోవచ్చు, లేదంటే 1వ తేదీ చేసుకోవచ్చు ఈ పని, లేదంటే 2వ తేదీ, లేదంటే 3వ తేదీ, లేదంటే 9వ తేదీ, లేదంటే 10వ తేదీ, 2వ తేదీ అంటే 20వ తేదీ, 3వ తేదీ అంటే 30వ తేదీ కూడా చేసుకోవచ్చు. అట్లాగే అదృష్ట దిశ మీకు తూర్పు దిశ బాగా కలిసి వస్తుంది. అంటే ఏంటి, దేనికి మనకు రోజు తూర్పుగా ప్రయాణం చేయమని చెప్పడం కాదు దీని అర్థం. మీకు తూర్పు రోడ్డు ఉండేటువంటి ప్లాట్ కొనుక్కుంటే అందులో ఉంటే బాగా కలిసి వస్తుంది వాస్తు ప్రకారం. అదృష్ట వర్ణం అంటే అదృష్ట రంగులు ఎరుపు, ఆరెంజ్ కలర్ అంటే సూర్యోదయం అవుతూ ఉన్నప్పుడు సూర్యుడు ఒక రంగు కనిపిస్తుంది మీకు, అరుణవర్ణము అంటారు దాన్ని, అది బాగా కలిసి వస్తుంది. లేదా వైట్, తెలుపు కూడా కలిసి వస్తుంది. సో మీకు సింహరాశికి సంబంధించినంత వరకు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఈ ఒక్క సంవత్సరమే కాకుండా జీవితంలో మీరు ఎప్పుడు ఎక్కడ ఎటువంటి పని చేయాలనుకున్నప్పటికీ, కొత్త ఉద్యోగంలో జాయిన్ కావాలి, లేదా కొత్త ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాలి, ఇట్లా కొంతమందికి కొన్ని వారాలు కలిసి వస్తాయి. కాబట్టి ఇట్లా ప్రయత్నం చేయండి, విజయం సాధించండి.